ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. వీరిని మల్టీ జోన్ 2 కు బదిలీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ లో ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సిసిఎస్ పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని బదిలీ చేశారు. సిసిఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. వీరిని మల్టీ జోన్ 2 కు బదిలీ చేశారు. హైదరాబాద్ సిఎస్ఎస్ లో ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సిసిఎస్ పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని బదిలీ చేశారు. సిసిఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. వీరిని మల్టీ జోన్ 2 కు బదిలీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ లో ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సిసిఎస్ పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని బదిలీ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, పూర్తి స్థాయిలో చర్చలకు ప్రభుత్వం సిద్ధమైనని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా గత కొద్ది రోజుల్లో కూడా సిసిఎస్ పెద్దెత్తున కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సంబంధించి 2 ఇన్స్పెక్టర్లు కూడా ఏసీబీకి దొరకడంతో కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎందుకంటే పెద్ద మొత్తంలో కూడా సిసిఎస్ అవినీతి జరిగిందని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ధారణ చేస్తున్న అందుకు సంబంధించి దాదాపుగా 12 మంది ఇన్స్పెక్టర్లను కూడా బదిలీ చేసిన వారు వెంటనే మల్టీ జోన్ 2 కూడా రిస్పెక్ట్ చేయాలని చెప్పేసి కూడా వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే కోట్ల రూపాయల స్కామ్లు కూడా జరిగాయి. రాత్రి రాత్రికి ఫైట్ చేశారు. మాఫియా కూడా సిసిఎస్ ఏర్పడిందని చెప్పేసి కూడా ఇప్పటికి అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. సిసిఎస్ కేంద్రంగా తీవ్ర స్థాయిలో కూడా అవినీతి దండ జరుగుతుంది. ఉమామహేశ్వరరావు కావచ్చు, సుధాకర్ ఇన్స్పెక్టర్ సంబంధించి కూడా ఇప్పటికీ పెద్ద కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఫేక్ డాక్యుమెంట్స్ కూడా సంబంధించి వాటిని ఆధారంగా చేసుకొని క్లయింట్స్ దగ్గర కూడా పెద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కొద్ది రోజుల్లో కూడా రివ్యూ పెడుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో అవినీతి కూడా పూర్తిగా సిసిఎస్ లో ఉన్నాయని చెప్పేసి కూడా నిర్ధారణకు వచ్చినటువంటి ప్రభుత్వం నిన్న రాత్రి 12 మంది ఇన్స్పెక్టర్లు కూడా బదిలీ చేసిందని చెప్పేసి కూడా జరిగింది. సందీప్, మరి గతంలో సుధాకర్ ఎల్బీ నగర్ ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన ఇలాంటి నేరానికే పాల్పడి ఏసీబీకి కూడా చిక్కడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనను మళ్ళీ ఆయనకు ఇలాంటి కీలకమైన పోస్ట్ ఇవ్వడానికి గల కారణం ఏమై ఉంటుంది? అంటే ఆయన వెనుక ఎవరైనా పెద్ద హస్తం ఉండొచ్చా? అంటే ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో కూడా కొంతమంది కీలకమైన పోలీస్ అధికారులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా షెల్టర్ గా నిలిచి చెప్పవచ్చు. ఎందుకంటే
ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా సిసిఎస్ పోస్టింగ్ కావాలంటే పెద్ద ఎత్తున కూడా ఫైర్ అవుట్ చేసుకుంటూనే వచ్చిందని చెప్తున్నా చెప్పేది. ఆ బడా నేతల్ని పక్కన కూడా సిసిఎస్ లో పోస్టింగ్ తీసుకున్నారు. ఇప్పుడు క్లాస్ ఫైవ్ ఇన్స్పెక్టర్లను కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఏదైనా సరే ప్రభుత్వం ఏదైనా బదిలీ చేయాలంటే సిసిఎస్ తో బదిలీ చేసింది. ఆ సిసిఎస్ ను ఆసరా చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు వారి నుండి కూడా డబ్బులు తీసుకోవడం పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే సిసిఎస్ సెంట్రల్ పోలీస్ స్టేషన్ పూర్తిగా కూడా ఇటు హైదరాబాద్ సిటీ అనుసంధానంలో పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి సిటీ ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ శ్రీనివాసరెడ్డి అతను మాత్రమే ఆనెస్ట్ గా ఉన్నాడని చెప్పి ప్రభుత్వం భావించింది. మిగతా అధికారులు అంతా కూడా అవినీతి మయంలో వెళ్ళిపోయారు. అందుకే పక్షాల్లో జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోస్టింగ్ తీసుకున్న అధికారులందరినీ కూడా బదిలీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. 3-4 ఏళ్ల నుంచి కూడా ఒకే పోస్టింగ్ లో ఉన్నటువంటి అధికారులపై కూడా ప్రభుత్వం ఈ బదిలీ చేస్తుందని కూడా చెప్పదు. ఎందుకంటే పూర్తిస్థాయి కూడా పోలీసులు రక్షణ కేంద్రంగా ఉంచాలో అవినీతి కేంద్రంగా మారింది. దీన్ని వెంటనే ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. ఈ బదిలీలు కూడా ఇంకా కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.